బర్నింగ్ పాయింట్, టీడీపీతో కలిసేదెవరు, టీడీపీకి కలిసి వచ్చేదెవరు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత, ఆయన ఒక రోడ్ మ్యాప్ కావాలి అంటూ బీజేపీని కోరిన తర్వాత బీజేపీ కూడా దాదాపు ఒక బ్లూ ప్రింట్ని బయట పెట్టేసింది. వాళ్ళ క్లారిటీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే, వైసీపీని గద్దె దించడమే. కానీ ఈ బ్లూ ప్రింట్లో, ఈ రోడ్ మ్యాప్లో తెలుగుదేశం పార్టీకి స్థానం లేదు అనేది తాజాగా సోమవీర్రాజు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనంగానే కనిపిస్తున్నాయి. ఇదే అంశం మీద చర్చిద్దాం ఇవాళ బర్నింగ్ పాయింట్లో. ప్రస్తుతం మనతో పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. చాలా అంటే ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆయన ఏదో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు, రోడ్ మ్యాప్ కోసం మీలాగే నేను ఎదురు చూస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇచ్చేసామంటుంది బీజేపీ. తాజాగా సోమవీర్రాజు గారు కూడా ఇప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు, పొత్తు పెట్టుకుంటానని ఎక్కడా చెప్పలేదు కదా అనేది ఆయన రేస్ చేస్తున్న పాయింట్. ఎలా చూడాలి అంటే, ఇండైరెక్ట్గా బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సంకేతం ఇచ్చిందా, మీరు టీడీపీలో కలిసేలా ఉంటే మేము కలిసి నడవడానికి సిద్ధంగా లేము అని? ఎలా చూడాలి అంటే ఇక్కడ సోమవీర్రాజు గారు లేదా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యల్ని మొత్తం బీజేపీ చేస్తుందని కూడా అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ ఒరిజినల్ ఆలోచన ఏంటో అందుబట్టట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు రాజధాని దగ్గర నుంచి చాలా అంశాలు భిన్నమైన కోణాలు వ్యక్తం చేశారు. ఎవరు వాదన వాళ్ళు నింపించుకునేస్తారు. అందువల్లనే వాళ్ళకి ఈ పార్టీ ప్రతినిధులని, ఆ పార్టీ ప్రతినిధులు చెడ్డపేరు వచ్చింది. ఇప్పుడు సోమవీర్రాజు గారు చెప్పిందే ప్రామాణికంగా తీసుకోలేము. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన రెండు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి భిన్నమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు అధికారికంగా ప్రకటించినటువంటి యాక్టివిటీ. దాంతోపాటు భవిష్యత్తులో మేము కార్యాచరణ డే టు డే యాక్టివిటీ పొలిటికల్ లైన్ అయితే చెప్పేశారు. విజయవాడలో ఒకసారి చెప్పారు, నడ్డా గారిని కలిసి ఢిల్లీలో ఒకసారి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే. సమస్యల్లో రోడ్ మ్యాప్ అంటే రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, అవతల అంటే కార్యక్రమాలకు సంబంధించి రోడ్ మ్యాప్ లేదు, కానీ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఉంది. ఈ రెండు కాదని మేము వస్తున్నామని. కానీ సోమవీర్రాజు గారు కూడా ఆ యాక్టులు అర్ధవోటిగా మాట్లాడతాడు. రెండో వైపు ఏం మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీతో కలవనన్నాడు కదా. ఆ చర్చ ఎందుకు వస్తుంది మీకు? తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న తర్వాత తెలుగుదేశం కలుస్తున్నా లేదన్న చర్చ సోమవీర్రాజు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదని సోమవీర్రాజు గారు రాంగ్ చెప్తున్నారు. సోమవీర్రాజు గారు ఏ పార్టీ పేరు చెప్పలా. మన పవన్ కళ్యాణ్ ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్నాడు. వైసీపీ వ్యతిరేక ఓటు తెలుగుదేశం ఓటు కదా, సిపిఐ ఓటు కదా, సిపిఎం ఓటు కాదు. అలా వాళ్ళు ఓట్లు లేవా? మీతో పోల్చుకుంటే వాళ్ళకి 10 రెట్లు ఎక్కువ ఓట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి 5% ఉంటే చంద్రబాబు 35% ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పడే 35% ఓట్లు కానీ వైసీపీ వ్యతిరేక ఓట్లే ఉంటాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో యాంటీ వైసీపీ వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి అనే భావన చాలా స్పష్టంగా వ్యక్తం చేశాడు. కాబట్టి తెలుగుదేశంలో లేకున్నట్టు ఉంటుంది, ఆయన భావనలో ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి సొంత ప్రయోజనాలు ఆశించకుండా ముందుకు వచ్చే వాళ్ళని కలుపుకెళ్లాలా, లేదా చూస్తాం పొత్తుల గురించి అప్పుడు మాట్లాడుకుంటాం అని కూడా ఆయన చెప్పిన మాటలు సీఎం పదవి షేరింగ్ కోసమా, అంటే పవర్ షేరింగ్ కోసమా? ఇప్పుడు దాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేయలేకపోతుందా? అంటే ఒకటి పాయింట్ ఏంటంటే, వ్యక్తిగత ప్రయోజనాలు అంటే అర్థం వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలు. ఆయన భాష అట్లా వాడాడు. పార్టీ ప్రయోజనాలు ఎట్లుంటాయంటే, మేము ఎక్కువ స్థానంలో పోటీ చేయాలి, మీరు ఎక్కువ స్థానంలో ఇది ఉంటాయి. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో మేము పెద్ద పార్టీ, మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం, మా చిన్న పార్టీ తక్కువకి ఇస్తాం, ఇట్లాంటివి లేకుండా అందరూ కలిసి ఇక్కడ మన ప్రయోజనాలు ముఖ్యం కాదండి. ఓన్లీ సింగిల్ అజెండా జగన్ ఓడించేసేవాళ్ళు. అది మనకు గమనంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి ముందు వాళ్ళ అన్న నాగబాబు గారు చెప్పారు. ఆయన ఏమంటాడు, బీజేపీ మన వైసీపీ ఓడిపోవాలి, పొరబాటున మళ్ళీ వైసీపీ గాని గెలిస్తే కాంతి సీకులతో పోల్చారు. కొంతమంది వెళ్ళిపోతారంటారు రాష్ట్రాన్ని వదిలి. అంటే వాళ్ళు దాంట్లో రెండు కారణాలు కడతాయి. కసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని కసి కనపడుతుంది. ఎక్కడో తెలియని భయం, అంటే పొరబాటున గెలిస్తే అనే పదం ఎందుకు వస్తా ఉంది అంటే అర్థం ఏంటంటే, ఏకపక్షంగా ఓడించలేము అనే భయం కూడా ఒక పక్క కనిపిస్తుంది. దీనికి కొనసాగింపుగానే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏమొస్తున్నాయంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి ఉన్నంత కసి జనానికి ఉంటే ఇంకా చీలికేంది వస్తుంది, ఎవరినైనా గెలిపించేస్తారు. కాబట్టి జగన్ ను ఓడించండి, నన్ను గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు అనలేకపోతున్నారంటే అది సాధ్యం కాదని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, విపక్ష ఓట్లు చీలకూడదు అంటాడు. కాబట్టి విపక్ష ఓట్లు చీలకూడదు అన్నారంటే తెలుగుదేశం లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే,
ఎవరు పట్టింపులు పోకుండా మనం ఏకపక్షంగా అందరూ ఒకటై జగన్ ఓడిద్దాము, ఈ విషయంలో ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి పోవద్దని అంటాడు ఆయన. 3 ఏళ్ల తర్వాత ఆ కసి ప్రజల్లో కూడా రాలేదంటారా? మన ఆవిర్భావ సభకి అంత భారీగా జనం వచ్చారు అంటే, అది కూడా అమరావతి ప్రాంతంలో ఆయన సభ పెట్టారు అంటే, ఆ కసి ఇప్పుడు లేదంటారా? వ్యతిరేకత పెరగలేదా వైసీపీ మీద? అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ప్రకటన, నాగబాబు గారు కంటిన్యూషన్ లో పరిశీలించినప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అర్హులు అని ఆయన మాట్లాడినాడు. అసలు జగన్ వస్తే కాంతి సీకుల్లాగా కొంతమంది వెళ్ళిపోవాల్సి వస్తుందని అంత తీవ్ర వ్యాఖ్యలు నాగబాబు గారు మాట్లాడిన తర్వాత అంత వ్యతిరేకత గ్రౌండ్ లో ఉండాలి. ఉంటే ఊడ్చిపెట్టుకోబోతుంది వైసీపీ, మళ్ళీ ఇంకా చీలికలు ఎందుకు వస్తాయి? అంత ఉంటే నేనే ప్రత్యామ్నాయం ఎందుకు చెప్పలా పవన్ కళ్యాణ్ గారు? చెప్పలేదంటేనే విపక్షాల ఓట్లు చీలిపోకూడదు అంటేనే నేను ఒక్కడే జగన్ ఓడించను అని ఒప్పుకున్నట్టే. కాబట్టి విపక్షాల ఓట్లు గురించి ఆయన మాట్లాడినాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వ్యతిరేకత ఉందా లేదా? నా కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సంక్షేమ పథకాల వల్ల పేదల్లో, కడు పేదల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ రోజు కూడా. నెంబర్ 2, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, కదా నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు, ఓకల్ సెక్షన్ గా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఏంటి ఈ పరిపాలన అంతా సంక్షేమమేనా, కొంత డెవలప్మెంట్ కూడా లేదా అనే పెదవిరుపు ఉంది. పెదవిరుపుకి వచ్చే వాళ్ళు, ఓట్లకు వచ్చే వాళ్ళు తక్కువ. మీరు గమనంలో పెట్టుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లు తక్కువ వస్తారు. కానీ జగన్కి అసర్ట్ ఏంటంటే ఓట్లకు ఎన్మాస్గా వచ్చే వాళ్ళలో బాగున్నాడు. ఓట్లకి పరిమితంగా వచ్చి ఇంట్లోనో టీవీలోనో కూర్చొని తిట్టుకునే వాళ్ళు కొంత నెగిటివ్ ఉంది. దీంట్లో కూడా మళ్ళీ కులాలు వస్తాయి, మళ్ళీ వీళ్ళ కులాలు రాజకీయ పార్టీలు. అంటే ఈ రోజు వరకు నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్ట్ పొజిషన్ ఉన్నాడు. కానీ ఇది ఈ వ్యతిరేకతను తగ్గించుకోకుండా, ఆ అనుకూలతను అట్లా పెట్టుకోకుండా ఉంటే జగన్ గారు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ బహుశా ఈ అంచనా పవన్ కళ్యాణ్ ఉందో, నాది నా అంచనా అది. పవన్ కళ్యాణ్ గారి అంచనా మాత్రం ఏకపక్షంగా నేను ఒకడు జగన్ ఓడించలేను నేను ఆయన వచ్చేసాడు. కుల సమీకరణాలు ఇష్యూ వచ్చింది కాబట్టి కులాల అంశం ఎప్పుడైతే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తున్నారో, ఆ మధ్యన కాపు సామాజిక వర్గంలో ఉన్న కులాలన్నీ కూడా పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి అప్పుడు రాజమండ్రిలో పిలుపునివ్వడం, తర్వాత ఇప్పుడు తాజాగా అదే ఈ జన సమీకరణకు బాగా ఉపయోగపడింది అనేది మీలాంటి వాళ్ళు చెబుతున్నమాట, విశ్లేషణలు చెబుతున్నమాట. ఇక్కడ అది రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తుందా? ఒకవేళ కాపు సామాజిక వర్గం ఒక్కటనే కాదు, కాపు సామాజిక వర్గంతో పాటు ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీల ఓట్లు కూడా కలుపుకుపోయే ప్రయత్నం అది టీడీపీతో కలిస్తే సాధ్యమవుతుందని, అదే కనుక జరిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఓటు బ్యాంక్ చీలకుండా ఆయన జాగ్రత్తలు పడుతున్నారు కాబట్టి అది సక్సెస్ అవుద్దా? ఇక్కడ మనం రాజకీయ పార్టీ ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలకు 2 ప్రధాన కులాలు హెడ్ ఆఫ్ ది ఇష్యూగా ఉన్నాయి. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, వీళ్ళు కమ్మాస్ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు రెడ్లతో పాటు దళితులు, అదేవిధంగా మైనారిటీస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టని కోటలాగా ఉన్నారు. బీసీలు వీళ్ళు కొంత అసట్టుగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఈ 2 కులాలకి 2 పార్టీలు ఉన్నప్పుడు మాకెందుకులే అని కాపుల్లో కూడా రావడం సహజం, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. అట్లాంటి ప్రతిపాదన ఈరోజు కాపుల్లో ఒక ఆశ. అప్పుడు చిరంజీవి గారి రూపంలో చూసినారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారేమో కాస్తున్నారు. అయితే అది మెటీరియల్ కావట్లా. చిరంజీవి గారి పీరియడ్లో ఒక రేంజ్ లో మెటీరియల్ అయింది, 18% ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మెటీరియల్ కావట్లేదు. కారణం ఎందుకంటారంటే, కాపులు రెడ్లలాగా కమ్మాస్ లాగా వీళ్ళని వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటే 5% ఓట్లు ఏంటి, భారీగా రావాలి కదా. కాబట్టి రాలేదు అంటే, ఎందుకు రాలేదు అంటే ఎప్పుడు కూడా ఏ కులం, ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది రెడ్లు ఉన్నారు రాష్ట్రంలో, కానీ ఎవరు కాకుండా జగన్ రెడ్డి వెనకాల ఎందుకు జగన్ రెడ్లు ఉన్నారు, చాలా మంది కమ్మోలు ఉన్నారు. వాళ్ళందరూ రకరకాల కమ్మోల దగ్గర పోకుండా చంద్రబాబు దగ్గర అంటే చంద్రబాబుని కమ్మాసు గట్టుకేస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు, రెడ్లు మా లీడర్ అని ఈయన నమ్ముతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఇద్దరిని కొట్టేస్తాడు అని అంచనాకు వస్తే ఎన్మాస్ గా కాపు కులస్తులు ఒకవైపు నిలబడతారు. కానీ అలాంటి కాన్ఫిడెన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేకపోతే మొన్న 5% వచ్చే రేపు ఇంకా తగ్గే అవకాశం. ఎందుకంటే మనకు ఇంకా అవకాశం లేదన్నప్పుడు ఏమనుకుంటారు, ఉన్నందులో సర్దుకుంటారు. కొంత తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రాజకీయాల్లో వ్యాపారస్తులుగా ఉండేవాళ్ళు గెలిచే ఓడే పార్టీని ఎంచుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి లాగా వీళ్ళిద్దరిని కొట్టేసి వస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆయన వైపు నిలబడతారు. అలా ఒక కులంగా నిలబడింది అనుకోండి, ఇంకొక 4 కులాలు. చాలా మంది ఏమనుకుంటారే, ఒక కులం వైపు ఉంటే ఎవరు రారంటారు, అది తప్పది. ఎవడో ఒక కులం లేకపోతే ఎవడు రాడు. కాబట్టి ఈ రోజు రెడ్లు, దళితులు, మైనారిటీస్ ఒక గుండు గుర్తుగా వైసీపీతో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచే అవకాశం ఉందని 4 కులాలు కలుస్తారు.
పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మాట కూడా అదే, ఎప్పుడు రెండు కులాలే ఆధిపత్యం వహిస్తున్నాయి, రెండు కులాలే రాజ్యాధికారం చేపడుతున్నాయి, ఈసారి మారాలి, మీరందరూ నిద్ర లేవండి అనేది మొన్న ఆయన ఇచ్చిన పిలుపు. దాని ఎఫెక్టో ఏంటో మొన్న 9వ ఆవిర్భావ సభలో భారీగానే వచ్చారు జనం. అయితే ఆయన మొన్న చెప్పిన ఓట్ షేరింగ్ కూడా మీరు వినే ఉంటారు, మొదటితో పోలిస్తే 20% పెరిగింది. మాకు ఇప్పుడు జనసేన సైనికులు చెప్తున్నారు కూడా 27% ఓట్ షేరింగ్ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత. అంటే వాళ్ళ లెక్క పెరిగింది, వాళ్ళ సపోర్ట్ పెరిగిందని. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ కాపు సామాజిక వర్గమేనా? అంటే కాపు సామాజిక వర్గం సపోర్ట్ జనసేనకు పూర్తిగా ఉంది అని లెక్కలు చెప్తున్నాయా? కాపు సామాజిక వర్గం ఆశిస్తుంది, మాకు ఒక అసెప్ట్ కావాలి, అది పవన్ కళ్యాణ్ గారి రూపంలోని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారిని అడగకుండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సభలో నేను పరిశీలించినంత మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టినప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది వాళ్ళ సభలో. అదేవిధంగా తన గురించి తాను చెప్పుకున్నప్పుడు నేను పోరాడతాను, నేను ఊరుకోను అని హెచ్చరికలు చేశారు కదా, దానికి స్పందన వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి విపక్షాల ఓట్లు చీల్చను అంటే స్పందన లేదు. ఎందుకు? అక్కడేదో డౌట్ పడతా ఉంది. అంటే చీల్చను అంటే మళ్ళీ కలుస్తాడా? మా వాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఇంకో ముఖ్యమంత్రి నేను అదే పాయింట్ అడుగుతున్నాను. కాపు సామాజిక వర్గం నేతలు తమ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటారా, లేదంటే కమ్మ సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గానికి కావాలని కోరుకుంటారా? అదే వస్తుంది. పవన్ కళ్యాణ్ కోరుకోవడం సమస్య కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వచ్చేసిన చాలు జనానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 2 ఏళ్ల ముందే పొత్తుల గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడినాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఏమాస్తారు, బీజేపీతో ఉంటే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి ఎందుకంటే గెలిస్తే, ఎందుకంటే బీజేపీ చిన్న పార్టీ కదా, ఎవరైనా మావోడు అనుకుంటారు. కానీ తెలుగుదేశంతో అసోసియేషన్ అంటే నవ్వుకుంటారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే, ఎందుకంటే తక్కువ నా ఉద్దేశం కాదు. 35%, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు మా ప్రతిపక్ష నాయకుడు, 35% ఓట్లు ఉన్నాయన నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాడా? కాబట్టి తెలుగుదేశంతో పొత్తు అంటే ఇంక మన పని అయిపోయింది అనుకుంటారు. కాబట్టి తెలుగుదేశంతో కలుస్తున్నాడు అనే మెసేజ్ వెళ్ళిందంటే వాళ్ళు ముఖ్యమంత్రి ఇస్తాడని అనుకుని కూడా అభిమానులకు పెట్టుకోవాల్సిందే. కానీ కాపు సామాజిక వర్గం యునైటెడ్ అయ్యే అవకాశం తక్కువ. సార్ దీని మీద మరొక విశ్లేషణ మీ నుంచి కావాల్సింది, క్లియర్ గా పవర్ షేరింగ్ కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్? అంటే ఓన్లీ పవర్ షేరింగ్ మాత్రమే కోరుకుంటున్నారా? జనసేన, నేను చాలా సార్లు చెప్పాను, జనసేన అధినేత పవర్ స్టార్ అంటారు వాళ్ళు. నేనేమంటాను, రాజకీయాల్లో పవర్ స్టార్ పనికిరాదు, ప్రత్యామ్నాయ స్టార్ కావాలని. పవర్ స్టార్ అంటే అర్థం ఏంటంటే సినిమాలో బాగుంటుంది, రాజకీయాల్లో పవర్ స్టార్ అంటే ఇన్ఫ్లుయెన్స్ స్టార్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఒకరిని ఓడించడానికి, ఒకరిని గెలిపించడానికి. 2014లో ఆ పాత్ర పోషించాడు, 2019 అయితే ఏకపక్షంగా జగన్ వైపు ఈసింది అనుకోండి. కానీ పవర్ స్టార్ పాత్రే కానీ మళ్ళీ పవర్ రాజకీయాల్లో పోషించాడంటే ఖచ్చితంగా ఆయన గ్రాఫ్ పడిపోతుంది. ఆయన ప్రత్యామ్నాయ స్టార్ గా ఈ రెండు కాదని ముందుకు వస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గమే కాదు. అదే సార్ నేను అడిగేది, ప్రత్యామ్నాయ స్టార్ గా ఆయనకు అవకాశం లేదనో, లేదంటే ఆయన సింగిల్ గా ఉంటేనో, బీజేపీతో ఉంటేనే పవర్ రాదనో, టీడీపీతో కలిసి పవర్ షేరింగ్ కోరుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది అదే కదా, ఒక 2 ఏళ్ళు ఈయనకి అవకాశం ఇస్తే 3 ఏళ్ళు చంద్రబాబు గారికి ఛాన్స్ ఇస్తే ఇలాగ 5 ఏళ్ళని వీళ్ళు షేర్ చేసుకుంటారా? అదే కనుక జరిగితే ఈయన టీడీపీతో కలిసి వెళ్ళడానికి రెడీ అయినా ఆయన సంకేతం అదేనా? అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. పవర్ షేర్ ని పవన్ కళ్యాణ్ కోరుకుంటే ఏమవుతాడు? మీకు నేను తెలుగుదేశంతో పొత్తుకు పోయినాడంటే వాళ్ళు ఇంటర్నల్ గా అనుకున్నా కూడా కాపులే కాదు ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు నమ్మరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి షేర్ ఇస్తారని, మా అంటే మంత్రి పదవి ఇస్తారేమో. మంత్రి పదవి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో హోం మంత్రి అంత బలహీనలు ఊరు లేరని ఇప్పుడు తేల్తా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు 10 సంవత్సరాలుగా హోం మినిస్టర్ ఒకప్పుడు పవర్ఫుల్, ఇప్పుడు హోం మంత్రి అంత పవర్ఫుల్ కాదు. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మావాడు ముఖ్యమంత్రి అవుతాడు. అట్లా కాకుండా ఒక మంత్రి అయ్యాడు కూడా, ఏ మంత్రి అయితే ఏముంది. ఇప్పుడు జగన్మోహన్ పరిపాలనలో 5 మంది కాపులు ఉన్నారు, ఇంకా ఈయనైతే అదనంగా నాకు వచ్చే లాభం ఏంది? కాపులు ఎప్పుడైనా సరే యునైట్ కావాలంటే మావాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటే యునైట్ అవుతారు. అలాగే ఒక మంత్రి అవుతాడు, హోం మంత్రి కాబట్టి ఈ ఉప ముఖ్యమంత్రిగా. గతంలో చినరాజప్ప గారు ఏం మంత్రి అండి? కాపే కదా, ఉప ముఖ్యమంత్రి కమ్ హోం మంత్రి. ఏవి సాధించాడు? కృష్ణమూర్తి గారు ఆయన అదే కదా, అదే నేను అంటున్నాను, ఆయన బీసీ, అదే ఆయన డిప్యూటీ సీఎం కదా అప్పుడు. నారాయణ పవర్ఫుల్ మినిస్టర్ కదా, కాపే కదా ఆయన. కానీ ఆయన లెవెల్ ఎంత అంటున్నాను. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి సీట్ లో ఒకరు కూర్చున్నారంటే మీ తండ్రులు డమ్మీలే. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వారిని కాపులు ఆశిస్తా ఉండేది ఈ 2 పార్టీలు వద్దనుకునే ఆశించే ముఖ్యమంత్రి కూర్చోవాలని. అదర్ దెన్ ఏ సీటు ఆయన ఆశించినా అవగాహనకు వచ్చినా ఖచ్చితంగా పోలరైజేషన్ ఆగిపోతుంది. ఛాన్స్ ఇస్తారా టీడీపీతో కలిస్తే? ఆ ఛాన్స్ వస్తుందా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి మంత్రిగా లాంటి ఛాన్స్ ఇస్తారు. కానీ నాకున్న అంచనా ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకోదు. ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు వెనకాల కమ్మ సామాజిక వర్గం కూడా యునైట్ గా ఉంది.
కమసామి వరకు మా వాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు తప్ప ఇంకో కులాన్ని ముఖ్యమంత్రి ఇంకోని చదువుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి చంద్రబాబు కూడా నష్టం అది. రెండో పాయింట్ ఏంటంటే నా విశ్లేషణ ప్రకారం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఆయన బీజేపీతో ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ బీజేపీతో ఉంటే మనం ఓడించలేము, తెలుగుదేశం కోటి వేద్దాం అనుకుంటారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని కనిపిస్తోంది, కానీ ఆయన ప్రేమిస్తున్నది పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమిస్తున్న అర్థం ఏంటి, మీరు నాతో రండి స్వామి అని పిలుస్తున్నాడు. ఇలా అటు కాకుండా బీజేపీతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఓట్లు చీలిపోతాయి, ఆటోమేటిక్గా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు. జగన్ మీద కసుంది కాబట్టి పవన్ కళ్యాణ్ పట్ల ఇష్టం ఉన్నా కూడా ఆయన తెలుగుదేశంతో కలవకపోతే తెలుగుదేశం ఓట్లేసే స్థితిని తెలుగుదేశం పార్టీ తెస్తా ఉంది. ఇంత మాస్టర్ ప్లాన్ లో చంద్రబాబు ఉంటే అంత అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు ఆయన. కానీ తాజాగా మీరు విని ఉంటారు, నిమ్మల రామానాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మాకు అవసరం లేదు, మేము ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 110 స్థానాల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ జనసేన లాంటి పార్టీలు కలిస్తే ఒక 30 స్థానాలు అదనం అవుతాయేమో, కానీ మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి మాకు అధికారంలోకి రావడానికి పెద్ద ఇబ్బంది లేదు అంటే ఈ వ్యాఖ్యలు వెనక మనం ఎటువంటి రాజకీయ కోణం చూడాలి? పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారా, మీ అవసరం మాకు పెద్దగా లేదు అని, అంటే వీళ్ళ స్టామినా చూపించే ప్రయత్నం చేశారా? వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోనే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత త్వరగా గుర్తిస్తే అది మంచిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉండేది పవన్ కళ్యాణ్ గారి పేరుతో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నారు. ఎక్కడో నిమ్మల రామానాయుడు గారు మాట్లాడింది ఏంటంటే, మీరు వస్తే గెలిచిపోతాము, మీరు రాకపోయినా గెలుస్తాము అంటే 110 సీట్లు సాగా 90. గతంలో తెలుగుదేశం గెలిచింది అంత 100 సీట్లు లోపలే కదా, 90 అంతా వచ్చింది. కాబట్టి మీరు రాకపోయినా గెలుస్తాం, కానీ మీరు వస్తే మొత్తం గెలుస్తాం అని చెప్పడం ద్వారా మీ అవసరం ఉందని ప్రేమిస్తూనే, మీరు రాకపోయినా మేము గెలవగలం అని చెప్తున్నారంటే మాతో రండి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని పక్కన పెట్టే ఆలోచనలో ఈ వ్యాఖ్యలు చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే కలిసి రాకపోతే ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనంటే దాని అర్థం అదే. అదే టైంలో ఇప్పుడు అవసరం జనసేనదా, తెలుగుదేశం పార్టీదా రేపొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వైసీపీకి వ్యతిరేకంగా? గెలిచే పార్టీతోనే చిన్న పార్టీలతో అవసరం ఉంటుంది. ఇప్పుడు చిన్న పార్టీలు గొప్పవని కాదు, ఒక ఓటు పోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పోస్తుంది, ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది. కాబట్టి ఎవరైనా పెద్ద పార్టీ వాళ్ళే అడుగు ముందుకు వేస్తారు, అవసరంతో వాళ్ళు ఇంటికి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఎక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఆయన అవసరం, పవన్ కళ్యాణ్ అవసరం ఆయనకే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఆయన ఆల్రెడీ చేసేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జోతారు. అయితే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో ఉండలేని పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆయన జగన్ ఓడించాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ ఒకటిగా పోటీ చేసి, వైసీపీ ఒకటిగా పోటీ చేసి, తెలుగుదేశం పోటీ చేస్తే నెవర్ గెలిస్తే వైసీపీ లేకపోతే తెలుగుదేశం గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు. అది బీజేపీ జనసేన శ్రేణులందరికీ తెలుసు. అందువల్ల ఆయన నడుస్తున్న రాజకీయం అనివార్యంగా తెలుగుదేశం వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఆయన సృష్టించుకుంటున్నాడు. ఒకవేళ సింగిల్ గా బరిలోకి దిగాల్సిన పరిస్థితి వస్తే జనసేనకి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పొమ్మను లేక పొగబెడుతున్న పరిస్థితి అన్నట్టు కనిపిస్తుంది నిన్న సోమవీరాజు గారి వ్యాఖ్యలు చూస్తుంటే. వీళ్ళు కూడా మీ అవసరం లేకపోయినా మేము గెలుస్తాం అనేది వీళ్ళు ఒకవేళ మనసులో రావాలని కోరుకున్నా, లేదంటే కలవాలని కోరుకున్నా, సింగిల్ గా దిగాల్సిన పరిస్థితి వస్తే గతంతో పోలిస్తే ఒక భారీ ఆదరణ కనిపిస్తుందా ఓవరాల్ గా ఈ 3 ఏళ్ళు మనం 2019 తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే జనసేనకి? జనసేన పార్టీ తెలుగుదేశంతో సంబంధం లేకుండా, వైసీపీతో సంబంధం లేకుండా చేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా 2019 నుంచి ఒక డిఫరెంట్ పాలిటిక్స్ నడుపునుంటే ఒక వ్యూస్ ఓట్ అనేది వాళ్ళకి వచ్చుండేది. కానీ ఆయన ఆ రాజకీయం చేయలే, రావడం పోయి బీజేపీతో కలిసిపోయాడు. దాంతో బీజేపీ ఆయన ముందరకాలబంధంగా తయారైంది. అందుకని గ్రాఫ్ కనపడుతుంది కానీ తగ్గే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసి, తెలుగుదేశం వైసీపీ విడివిడిగా పోటీ చేస్తే జనసేనకున్న ఓట్లు గతం కన్నా తగ్గే అవకాశాలు ఉంటాయని నా అంచనా. గతం కంటే ఓట్ షేరింగ్ తగ్గుతుంది అంటారా? అంటే మన స్థానిక ఎన్నికల్లో మరి ఓట్ షేరింగ్ పెరిగింది కదా, ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి ఇక్కడ వర్కౌట్ అవ్వా సార్వత్రిక ఎన్నికల్లో? నాకేం అర్థం కాల. ఆ రోజు గిలగల కొట్టుకున్నా, అర్థం కాల నాకు అసలు. పవన్ కళ్యాణ్ 27% ఓటు అంటాడు, నాకు అర్థం కాల. అదేందో మీరైనా చెప్పాలి. 27% ఓట్లు ఆడ నాకు అర్థం కాదు. పంచాయతీ అంటే ఒకటిసారి వాళ్ళు చెప్పింది నాకు అర్థమైంది, మీకు చెప్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లు 4062 ఆయన చెప్పిన లెక్క వార్డు మెంబర్లు గెలుచుకున్నాము. ఓవరాల్ గా చూసుకుంటే, అంటే ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించింది, బాయ్కట్ చేసింది. కానీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల వీళ్ళిద్దరి మధ్య పొత్తు అనేది క్లియర్ గా చూసాం మనం. చాలా చోట్ల టీడీపీని వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నారు, ఏకగ్రీవాలు అయినాయి కూడా. అవన్నీ కలుపుకుని ఆయన చెప్తున్న లెక్క అది. క్వశ్చన్ లేదండి, అర్థమే లేదు. వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం 70%, 60+. తెలుగుదేశానికి 30% వాళ్ళే చెప్పారు. 90 అయిపోయింది, 27% ఆడించింది.
అసలు పోటీనే చేయలేదే వాళ్ళు, సమస్య అది కదా. ఇప్పుడు పోటీయే చేయకుండా నేను నాకు ఓటు 27% అంటాడు, 30%, అసలు నాకు అర్థం. పంచాయతీ ఎన్నికల్లో అసలు సింబలే ఉండదు. అవును. నేను చిత్తూరు జిల్లాలో ఉన్నాను, ఎవరు గెలిచారో నాకైతే పేరు చెప్పండి చూద్దాం. జనసేన నుంచి నాకు 4 పేర్లు చెప్పండి చిత్తూరు జిల్లాలో. కాబట్టి జనసేన పోటీలోనే లేదు, మళ్ళీ ఇంకా ఎక్కడ వీలవుతుంది అసలు? అసలు మీరు ఇంకో మాట అంటున్నారు, తెలుగుదేశం ఎన్నికలు బాయ్కాట్ చేసిందని. తెలుగుదేశం ఎన్నికలు బాయ్కాట్ చేసింది నిజమే గానీ గుర్తు వాళ్ళది ఉంది, జనసేన గుర్తే లేదు. అంటే కొన్ని చోట్ల బాయ్కట్ చేసినా కూడా బరిలోకి దిగారులేండి తెలుగుదేశం పార్టీ నేతలు. అంటే పైన చంద్రబాబు గారు ప్రకటన చేసినా పోటీ చేసిన సందర్భాలు గుర్తుంది. అవును, గుర్తుంది. అవును, అవును. కానీ జనసేన పోటీనే చేయలేదే, మళ్ళీ ఇంకా వాళ్ళకి ఓట్ షేరింగ్ ఎట్ట వస్తుంది? అంటే తెలుగుదేశం ఓట్లు నావనుకున్నారో నాకు అర్థం కాల. కలిపేసుకుంటున్నారేమో ఇద్దరు, అప్పుడే కలిసిపోయారేమో. కలిసిపోయారేమో. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఖచ్చితంగా జనసేనతో ఒకవేళ తెగతెంపులు ఖాయం అదే పరిస్థితి వస్తే, రేపో మాపో ఇంక నేను టీడీపీతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే, భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే మంచిదా, ఆ ఉద్దేశం ఉంటుందా? లేదంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఇంకా సింగిల్గానే ప్రయాణం తప్పదా? భారతీయ జనతా పార్టీ హైలీ కంఫర్టబుల్ పరిస్థితిలో ఉంది. కంఫర్టబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి ఏమీ లేదనే శాస్త్రీయమైన అవగాహనకు వచ్చినారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తా ఉంటారు, లొడబెడతా ఉంటారు, గెలక్తా ఉంటారు, అంతకు మించి వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి బీజేపీ చాలా కంఫర్ట్గా ఉంది. తెలంగాణ వరకు వాళ్ళు కొంచెం ఆశలు వచ్చాయి కాబట్టి అన్ని శక్తులు తలొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అలాంటి ఆశలు లేవు, ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇంకో రకంగా ఉండేది. అంటే బీజేపీ ఎక్కడ కూడా సీరియస్ పాలిటిక్స్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ మనకు అవకాశం. అందువల్ల అందరితోనూ చాలా జాగ్రత్తగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనింది సీతారామన్ గారు, మోడీ గారు కన్న కొడుకులాగా చూసుకుంటున్నాడు జగన్ అంటా ఉంది. వీళ్ళేమో వీళ్ళు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఉంది. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకులు స్టేట్మెంట్, కనీసం రెండో స్థానం కోసమైనా పాకులాడే పరిస్థితి రాదా అంటున్నాను నేను భారతీయ జనతా పార్టీకి. ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడు ప్రజలకి ప్రత్యామ్నాయంగా నిజంగా జనసేన టీడీపీ కనిపిస్తే, ఒకవేళ వైసీపీని పక్కన పెట్టే పరిస్థితి వస్తే, వీళ్ళు అంటున్నట్టు 15 సీట్లే వస్తాయి వైసీపీకి అనేది వీళ్ళు చెప్తుంది, టీడీపీ చెప్తున్న జోష్యం అది. అదే కనుక పరిస్థితి వస్తే సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేయడానికి కూడా పోటీ పడదా బీజేపీ? ఫస్ట్ ప్లేస్ వైసీపీ తెలుగుదేశం, మూడో ప్లేస్ లో జనసేన, ఆ తర్వాత ప్లేస్ ఈ ప్లేసులకు ఆమడ దూరంలో ఉంటుంది. వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన అంటే పక్క రాష్ట్రాల్లో పుంజుకుంటున్నా పురుషోత్తమ రెడ్డి గారు, తెలంగాణ లాంటి రాష్ట్రంలో పుంజుకుంటున్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వెనకబడిపోతుంది? గ్రౌండ్ లెవెల్లో చాలా బలం ఉంది, మంచి కార్యవర్గం ఉందని చెప్పుకుంటుంటారు, కానీ ఎందుకు వెనకబడుతుంది? ఇప్పుడు జనసేన లేకపోతే బీజేపీ లేదు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణలో ఒక 2 పార్టీల వ్యవస్థ కాడ కాంగ్రెస్ కొంచెం వీక్ అవుతోంది. మీరు గమనంలో పెట్టుకుంటే టీఆర్ఎస్ బలంగా ఉంది, కాంగ్రెస్ ఎందుకో వీక్ అవుతా ఉంది. అందువల్ల ఆ స్పేస్ లో ఛాయిస్ వస్తా ఉంది. రెండోది హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు హార్డ్ కోర్ మొదటి నుంచి కూడా. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వైసీపీ 2 బలమైన పార్టీలు ఉన్నప్పుడు మూడో పార్టీకి ఎప్పుడు కూడా స్కోప్ తక్కువ ఉంటుంది. కానీ 2 పార్టీల్లో ఎవరో ఒకరు పతనం అవ్వాలి, వాళ్ళన్నా అవ్వాలి, వీళ్ళన్నా చేయాలి. కాబట్టి 2 పార్టీల్లో ఒక పార్టీ వీక్ అవ్వకుండా బీజేపీకి కాదు జనసేన కూడా స్కోప్ లేదు. ఎందుకంటే ఈ వ్యాక్యూని ఫిల్ చేయడం వీళ్ళ వల్ల అయితే కాదంటారు, బీజేపీ వల్ల అయితే కాదు. వాళ్ళ శాస్త్రాల వల్ల వాళ్ళన్నా బలహీన పడాలి, లేకపోతే వీళ్ళన్నా ప్రేరేపించాలి వాళ్ళు కూడా బలహీన పడ్డానికి. అంటే ఒక టఫ్ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంటుందా? ఒక టఫ్ పోటీ నుంచి పోటీలోనే ఉండదా? పోటీలో అది ప్రధాన పోటీదారుడుగా అయితే బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉండవు. జరిగే ప్రయత్నాల్లో వాళ్ళకి సపోర్టివ్ రోల్ తప్ప వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుందని నేను అనుకోను. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్లకుండా బీజేపీలోతో మాత్రమే కంటిన్యూ అయ్యే పరిస్థితులు రావా? ఖచ్చితంగా వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇండిపెండెంట్ కాపాడుకోవాలంటే. అలా కాకుండా కేడర్ నుంచి ఒత్తిడి ఎట్టు వస్తుందంటే తెలుగుదేశం వైపు నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అట్లా వస్తే ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే వైసీపీ అదే చెప్తోంది, అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం అనేసి. వాళ్ళ ఆరోపణ కరెక్ట్ అని చెప్పను, కానీ దానికి ప్రాధాన్యత పెరిగిపోతుంది కదా. మేము చెప్పిన చూడు మళ్ళీ పోయి చంద్రబాబు కలిశారని. అంటే సార్ ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అవుతారు అనేది. ఎందుకంటే అమిత్ షా గౌడ్ గారు నాకు చెప్పారని చెప్పి నేను సోమవీర్రాజు గారు చెప్పిన మాట. కానీ టీడీపీ ఇంకా ప్రకటించలేదు, ఇచ్చే ఆలోచన కూడా లేదు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చంద్రబాబు గారు నేను కాదని చెప్పి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించరు. ఒకవేళ కలిసిన నిజంగా అది ఓపెన్ అయిపోతే, ఆ పరిస్థితి ఓపెన్ అయిపోతే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? ఆ స్టెప్ తీసుకోవడం అప్పుడు మనం అందరం ఆత్మహత్య సదృశ్యంగా భావించవచ్చా జనసేన పార్టీకి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కొన్ని బ్యాక్ స్టెప్ చేసేసాడు. మొన్న 2 ఏళ్ల ముందే ఆయన ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకూడదు, జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు అన్న స్టేట్మెంటే జనసేనకు చాలా ప్రమాదం. ఎందుకంటున్నానంటే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఇమేజ్ ఉంది రాష్ట్రంలో. ఆ ఇమేజ్ అట్లే ఉంటే ఎన్నికలకు ఒక 3 నెలలు చంద్రబాబు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఉండేవాడు, అయ్యా బాబు అని అడుక్కునేవాడు. ఎప్పుడైతే 2 ఏళ్ల ముందే ఈ ప్రకటన చేసేసాడో రేపు జనసేన వాళ్ళు చంద్రబాబు గారిని మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వస్తుంది. ఈయనకి పెరుగుతుందా తగ్గుతుందా అప్పుడు? ఖచ్చితంగా ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా తగ్గుతుంది. ఇప్పటికైనా ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఆయన ఇండివిజువల్ పాలిటిక్స్ చేసుకుంటా పోతే జగన్ ఓడిస్తామా గెలిపిస్తామని వదిలేసి తనేంటో తను జగన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటూ తన ఇమేజ్ ని పెంచుకుంటా పోతుంటే ఖచ్చితంగా ఎన్నికల నాటికి చంద్రబాబు గారికి ఒక క్రూషియల్ పీరియడ్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు నుంచే జగన్ ను ఓడించాలి, ఆయన ఓట్లు చీలిపోకూడదనే లాజిక్ తో ముందుకెళ్ళాడంటే ఎట్లా పవన్ కళ్యాణ్ మనోడే కదని ఖచ్చితంగా అప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ కావాలిగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, అయితే ఒకసారి ఫైనల్ గా ఇంకా అధికార పక్షం గురించి మాట్లాడుకుంటే 2019తో పోలిస్తే ఇప్పుడు 2024 ముందు అంత గెలుపు సునాయాసం కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా టైట్ చేస్తున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి. అంటే పరిస్థితుల్లో అంత మార్పు వస్తుంది అంటారా? అంత సునాయాసమైన గెలుపు ఇప్పుడు వైసీపీ ముందు లేదు అని అనుకోవచ్చా? నిజమేనా? 2 సమస్యలు ఉన్నాయి వైసీపీకి. ఫస్ట్, వైసీపీ తాను ఎందుకు గెలిచిందో అది ఇంకా అర్థం చేసుకోవట్లే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా వల్లే గెలిచామంటారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో గెలిచారు అనేది ఫస్ట్ వైసీపీ వాళ్ళు రావాలి. రెండో అంశం మీరు గమనంలో పెట్టుకుంటే లాస్ట్ టైం తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న ఓట్ల యొక్క మధ్య వ్యత్యాసం 10%. అది చాలా పెద్ద తేడా. కానీ రేపు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిస్తే, పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కలవకుండా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిస్తే దాదాపు 8% ఓట్లు యాడ్ అవుతాయి. అంటే అప్పుడు వైసీపీకి ప్రతిపక్షానికి మధ్య ఓట్లు తేడా 2%. అంటే పరిపాలనతో సంబంధం లేకుండానే ఈ రాజకీయ పోలరైజేషన్ జరిగితేనే 2% తేడా వచ్చేస్తుంది, తేడా పరిమితంగా పడిపోతుంది. ఇంత పరిమితమైన దగ్గరకు వచ్చినప్పుడు గెలుస్తామనే కాన్ఫిడెన్స్ పెరిగితే మళ్ళీ పెరుగుతుంది. రెండో విషయం, ఆ రోజు ఒకే ఒక పని చేసింది, చంద్రబాబు గారు ఓడిపోవాలి, జగన్ రావాలి. కానీ ఈ రోజు చంద్రబాబు మీద అభిమానం ఉన్నా లేకపోయినా వ్యతిరేకత లేదు కదా, ఎందుకంటే ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ గారు చూసి ఓటేస్తారు. కాబట్టి అప్పుడు చాలా మంది చూసేశారు జగన్ గారిని, చంద్రబాబు మీద వ్యతిరేకతతో బీజేపీ అన్ని కలిసి వచ్చాయి జగన్ గారు. ఈ రోజు ఒకటే కలిసి వస్తుంది, అది తన పరిపాలన మాత్రమే. వీళ్ళందరూ కలిసిన తర్వాత నేను చెప్పినట్టు ఓకల్ సెక్షన్ లో నిరుద్యోగుల్లో ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత కానీ గుర్తించకపోతే జగన్ గారు ఖచ్చితంగా టైట్ ఫైట్ లోకి వెళ్ళిపోతాడు. అది గుర్తించితే కొంత పికప్ కావచ్చు, గుర్తించకుండా అట్లే మూడ్ లో ఉన్నారంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. సరే, ఇక్కడ మీరు అన్న దాంట్లో చిన్న పాయింట్, పరిపాలన ఒకటే అనేది అయితే అందులో సంక్షేమం కూడా ప్రధానంగా చూసుకుంటున్న పరిస్థితి వైసీపీ. ఇంకా మీరు అన్నట్టు పీఆర్సీ కానీ, ఉద్యోగుల విషయం కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, ఇవన్నీ ఖచ్చితంగా వ్యతిరేకత తెచ్చిపెట్టే అంశాలే. సంక్షేమం ఒక్కటే ఎంతవరకు లాక్కు రాగలదు? సంక్షేమంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి ఇతరుల సంక్షేమం తేడా ఉంది. ఇతరులు ఏమిటంటే ఒక ఎన్నికల హామీగా దాన్ని మార్చినారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ అయినా కూడా అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి అమలు చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఎన్నికలకు ముందు అమలు చేసి ఎన్నికల కోసం అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటు కాకుండా గెలిచిన డే 1 నుంచి అమలు చేయడం వల్ల మా విధానమే సంక్షేమం అనే దాన్ని జనం నమ్ముతారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది అసెప్ట్ అవుతుంది. దట్టు ఎవరైతే పేదలున్నారో వాళ్ళు ఈజీగా ఓటింగ్ పోతారు. అది ఈ 2 కారణాలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి అనుకూలతుంది. కానీ ఈ ప్రమాదాన్ని ప్రతిపక్షాల ఐక్యతను గుర్తించి తగిన రెమెడీ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది ప్రతికూలతగా మారే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం ఒకసారి బేరేజ్ వేసుకుంటే ఆ పర్సంటేజ్, ఆ సీట్లు, ఆ స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్స్ ఉందా? నేను అనుకుంటుంది పోలరైజేషన్ ఎట్లుంటుంది చెప్పలేం, కానీ కంఫర్టబుల్ గా గెలిచే వాతావరణం ఈ రోజు వైసీపీకి ఉంది. సీట్లు ఇప్పుడు ఉదాహరణకు వైసీపీలో కొంతమంది లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావచ్చు, అయితే వాళ్ళిద్దరు కలయిక వల్ల జనసేన తెలుగుదేశం కలయిక వల్ల కొన్ని సీట్, ఇప్పుడు తిరుపతి సీట్ ఉంది, తిరుపతి సీట్లో జనసేనకు 12,000 ఓట్లు వచ్చినాయి, వైసీపీ అభ్యర్థి 1000 బిలో గెలిచారు. జనసేన పోటీలో లేకపోతే అప్పుడు పరిస్థితి ఇంకో రకం. ఇట్లాంటి వాళ్ళ వల్ల కొన్ని సీట్లు తగ్గచ్చు, పెరగచ్చు. లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల మీద ఎప్పుడైతే జగన్ మీద సానుకూలతున్నా లోకల్ మీద వ్యతిరేకత, ఇవన్నీ ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఈ రోజు వరకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో వైసీపీ ఉందని మాత్రం చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి వైఎస్ఆర్సీపీ అలాగే వర్సెస్ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పట్టు బిగించే ప్రయత్నం అయితే చేస్తున్న వైసీపీని గద్దె దించడానికి. ఎవరి వ్యూహాల్లో ఎవరు సక్సెస్ అవుతారు, రేపు ఏం జరగబోతుంది అనేది ప్రజలే డిసైడ్ చేయాలి. ఇది వాళ్ళకి పాయింట్.